తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైన స్నేహ ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమెతో కాసేపు ముచ్చటిద్దాం. స్నేహ గారు రాయండి. మీరు ఈ మధ్య తెలుగు ప్రజలకు దూరం అయ్యారు, అంటే సినిమాల్లో నటించడం లేదు, అంటే నెక్స్ట్ అసలు దానికి కారణాలు ఏమైంది? నేనే పర్పస్గా దూరం అవ్వలేదు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ గుడ్ ప్రాజెక్ట్ అండి. మంచి ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్గా నేను నాన్ స్టాప్ కూడా తెలుగులో చేస్తాను. ఐ లవ్ టు వర్క్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ బికాస్ ఐ లవ్ తెలుగు ఆడియన్స్. ఐ లవ్ ఇక్కడ నుంచి ఫ్యాన్స్ నాకు చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగుపెట్టారా, ఎలా ఫీల్ అవుతున్నారు? హైదరాబాద్ నాకు ఇష్టమైన ఒక సిటీ, సో చాలా ఎక్సైట్గా ఉంది. అది కూడా మంచి ఒక ఈవెంట్ కోసం కలవడం. డాబర్ అమ్లా ఆస్ట్రేలియాలో ఇస్ డూయింగ్ వెరీ న్యూ క్రియేటివ్ విషయాలు ఈరోజు. ఇట్స్ డూయింగ్ నాన్ స్టాప్ 8 hours హెయిర్ ఆయిల్ మసాజ్ అండ్ ఆ ప్రమోషన్ కోసం వచ్చున్నాను. క్వైట్ ఎక్సైటెడ్ టుడే. ఇప్పుడు అంటే నెక్స్ట్ మీ సినిమాలు ఏవి రిలీజ్ అవుతున్నాయి, మీ అభిమానులు ఏవి కన్విన్స్ చేయబోతున్నాయి? ఫస్ట్ వచ్చి రాజన్న రిలీజ్ అయిపోతుంది. దాని తర్వాత ఐ వాంట్ కమిట్ అ గుడ్ ఫిల్మ్. ఐ వాంట్ టు లిసన్ టు లాట్ ఆఫ్ నైస్ స్క్రిప్ట్ అండ్ చూస్ అ గుడ్ అమాంగ్ దెమ్. దాని తర్వాత డిసైడ్ చేద్దాం ఎలా అని. మీరు ముఖ్యంగా సినిమాలు ఒప్పుకునే ముందు అంటే మీరు మెయిన్గా దేని మీద దృష్టి కేంద్రీకరిస్తారు? మీరు సినిమాలు ఒప్పుకునే ముందు ముఖ్యంగా దేని మీద దృష్టి పెడతారు? మా క్యారెక్టర్ అండి, వేరే లేదు. నేను ఆ మూవీలో ఏం చేస్తాను అదే చాలు నాకు. తీసిన సినిమాల్లో మీకు ఎక్కువ నచ్చిన సినిమాలు ఏంటి, ఎక్కువ నచ్చినవి అంటే హీరో అని? తెలుగులోనా? అఫ్ కోర్స్ ఐ థింక్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్. అన్ని హీరోలు వచ్చి పెట్టుకోండి, అన్ని హీరోయిన్లు పెట్టుకోండి, ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్ జాబ్. అండ్ తెలుగు ఇండస్ట్రీ ఆల్సో డూయింగ్ అ వెరీ గుడ్ రైట్ నౌ బికాజ్ స్మాల్ మూవీ తీసుకోండి, బిగ్ బ్యానర్ తీసుకోండి, అన్ని మూవీ బాగా it's doing all the movies are doing good here, even a small banner or bigger banner. So I think I can't say this is a particular film I like. I think I liked almost all the film which I watched recently. డాబర్ ఆమ్లా లాంటి సంస్థలకు మీరు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో మీరు అంటే వ్యాపార రంగంలో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయంటారు? ఇక్కడ బిజినెస్ డెఫినెట్గా ఉంటుందండి, బికాస్ దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు బి లాస్ట్ లాంగింగ్ యాక్టింగ్ మాత్రం. సో బిజినెస్ డెఫినెట్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ గుడ్ బిజినెస్. అంటే భవిష్యత్తులో మీరు రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉందంట, పాలిటిక్స్? లేదండి, నాకు పాలిటిక్స్ చాలా దూరం. సో డెఫినెట్లీ నాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్నేహ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.